శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ల నీళ్లు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోనూ, నాగార్జున సాగర్ లోనూ ఆపికగా ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ. అక్కడ కూడా నీళ్లు తగ్గించుకుంటే అక్కడ కూడా నీళ్లు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా, ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షల క్యూసెక్లు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000